టీచర్ అంజలి ఉంది కదా, ఆమె డాన్స్ బాగా చేయట్లేదు. డాన్స్ ఎందుకు బాగా చేయట్లేదు? వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చోపోతే నా మాట వినట్లేదు. డాన్స్ రూమ్ లోనే ఉంటుంది. మీరు చెప్తారా మేడం? శృతి కోఆర్డినేటర్ చెప్పినట్టే అందరు చేయాలి అని. నేను అందరిని పిలుచుకొస్తాను. సరే. థ్యాంక్ యూ మేడం. ఏ కారు నా స్టెప్ అలా చేయొద్దురా. గుడ్ మార్నింగ్ పీటీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు చేయట్లేదు అమ్మా, సోలో డాన్స్ చెయ్యు. అయ్యో సోలో డాన్సర్ సార్, నేనే వీళ్ళందరూ డాన్స్ చూసుకుంటున్నాను. నాకైతే టైమే లేదు. సోలో డాన్స్ ఇంకా చేస్తే అందరూ నన్నే చూస్తారు. వీళ్ళ డాన్స్ ఎవరు చూస్తారు మళ్ళీ? మేడం ఆగండి, ఇస్తున్నాను. ఓకే సార్. కమ్ ఇన్ మేడం. Come. Ma'am, there is a little announcement. May I? Yes. Thank you, madam. Students, I'm a students coordinator. So, ee roju oka chinna announcement undi entante anchoring. Those who wants to participate in anchoring, give me your name. Lunch break tarvata meer andaru mee script teeskoni auditorium room ku vacheyandi and give me your names. Thank you. Enti sir? Audition sir? Sure sir. Nenu teeskuntanu. Okay, start amma. దేశ్ రంగీలా బాగా పాడు. ఇలా పాడతారా? సెకండ్ నువ్వు చెప్పు. సారీగా బాబా, అందులో సాయది గాయది మాయది. బ్రేక్ఫాస్ట్ చేయలేదా? తిని రాలేదా? నో ఎనర్జీ. నువ్వు చెప్పు. నువ్వేం చేస్తున్నావు? దేశం మనదే అని చెప్పాలి. దేశం తనదే అంటున్నావు నువ్వు. దేశం మనదే. ఎమోషనే లేదు. బ్రింగ్ ఎమోషన్. బ్రింగ్ ఎమోషన్ తీసుకొని రా అమ్మ లోపల, అప్పుడే బాగుంటుంది. కీప్ ప్రాక్టీసింగ్. మే ఇండియన్స్. నువ్వు ఎలా పాడుతున్నావు? మంచి జోష్ తీసుకొని రా. మే ఇండియన్స్ అని ఇలా ఎగరాలి స్టేజ్ పైన. నువ్వు మే ఇండియన్స్ అని మెల్లగా చెప్తున్నావు. ఇలా చేస్తే ఆడియన్స్ అందరు వెళ్ళిపోతారు. మన స్కూల్ గురించి ఏం కావాలి? స్కూల్ పరువు ఏం కావాలి? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? బాగా చేయాలి. నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా అర్థమవుతుందా? సునీత టీచర్ ఫోన్ తీసుకొని అందులో లిరిక్స్ చూసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసుకొని రా. డ్రామా బాయ్స్, ప్లీజ్ వెకేట్ ద రూమ్. అర్జున్, నువ్వు డ్రామాలో ఉన్నావు కదా, వెళ్ళిపో. ప్రీతి, డాన్స్ లో ఉన్నావు కదా, యు స్టే హియర్. సో ఇప్పుడు నేను మీ అందరికి డాన్స్ అవుట్ఫిట్ అనౌన్స్ చేస్తున్నాను. అందరూ వినండి. ఏం చేస్తున్నారు మీరు? అవుట్ఫిట్ నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫుల్ లెహంగా విత్ క్రాప్ టాప్. ఓకే, అండ్ ఫుల్ మేకప్ విత్ ఫ్లవర్స్. ఎవ్రీథింగ్ నోట్ ఇట్ డౌన్. రాసుకో నువ్వు నోట్బుక్ లో రాసుకో. నోట్బుక్ ఉంది కదా, రాసుకో. నేను లాస్ట్ టైం చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు రాయలేదనుకో నేను మళ్ళీ చెప్పను. ఏదైనా వేసుకొని వచ్చేయి మళ్ళీ. అర్థమవుతుందా? ఓకే, రైట్ ఇట్ డౌన్ నా. ఏంటి? క్రాప్ టాప్ విత్ ఫుల్ లెహంగా. ఓకే, ఫుల్ మేకప్ విత్ ఫ్లవర్స్. ఓకే, గాట్ ఇట్? am I clear? అంజలి, నువ్వు యాంకరింగ్ లో ఉన్నావు కదా. వెరీ గుడ్. కానీ స్మైల్ ఏది? స్మైల్ లేదు. స్మైల్ తీసుకోండి. నేను ఇప్పుడు చెప్తాను చూడు, అలా చెప్పాలి ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మీ అందరికీ మా స్కూల్లో స్వాగతము. స్మైల్ పోయిందా? పోలేదు కదా. సేమ్ ఇలానే నువ్వు కూడా స్మైల్ తో ప్రాక్టీస్ చెయ్యి. ఓకేనా? మేడం ఐమ్ కమింగ్. సో నేను 2 minutes లో వస్తాను. ప్రాక్టీస్ చేస్తూ ఉండు. పిల్లలు మీకు ఏం లేదా చేయడానికి? మేడం చేయడానికి చాలా ఉంది కానీ అలా లేదు స్కూల్లో. నిహారిక, సైలెంట్ గుండు. గో అవుట్ మ్యామ్. శృతి చూడరా, అక్కడ నుంచి ఇక్కడ తిరుగుతుంది. ఆమె కోఆర్డినేటర్ అంట. శృతి కోఆర్డినేటర్ కాదురా, ఆమె పని మనిషి. కానీ డబ్బులు ఇవ్వరు. డాన్స్ జరుగుతుంది, చూద్దాం. కోతులు ఎగురుతున్నారు. అది చూడు ఎట్లా డాన్స్ చేస్తుంది అంజలి. పందిలా ఉంది. పంది. ఈ దీపిక
ఏ సాంగ్ డాన్స్ చేస్తున్నారు? దేశ్ రంగీలా. దేశ్ రంగీలా అవే పాత పాటలా? మళ్ళీ ఈసారి ఊ అంటావా కిసిక్ మంచిగా ఆ పాటలు డాన్స్ చేయొచ్చు కదా. వాళ్ళ అవుట్ఫిట్ ఏంటో? అదే లాస్ట్ ఇయర్ అవుట్ఫిట్. చీ మళ్ళీ అదేనా? అదే పాత అవుట్ఫిట్ చీ, అందుకే నేను డాన్స్ అయ్యాను. కావ్య టీచర్, మీరు నైట్ పాలకూర తిన్నారా? నీకెట్లా తెలుసురా? మీ తీతలో ఇరుక్కుపోయింది. ఏ మీరిద్దరు యాంకరింగ్ చేస్తున్నారా? మీరిద్దరు దానికే పనికొస్తారు. దేశరంగీలా 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 దుప్పట్ట తీసేసుకుందా? మ్యామ్ ఎవరు వచ్చారు? మ్యామ్ ఎవరు వచ్చారు? వాటరా వచ్చి తీసుకో. నేను ఎందుకు ఇస్తా? నేను పని వచ్చిన డాన్స్ చేసి వస్తే డాన్స్ చేసి వస్తే నేను ఎందుకు ఇస్తా? వచ్చి వాటర్ లేకుండా. అరే పీటీ సార్ చూడరా, రిపబ్లిక్ డే రాగానే ఓ యాటిట్యూడ్ చూపిస్తాడు. నడుస్తున్నాడు. కాతి, నీకు సీనియర్స్ డాన్స్ లో ఎట్లా తీసుకున్నారు? నాకు చెట్టు రోల్ ఇచ్చారు. చెట్టు రోల్ ఇచ్చారా నీకు? చెట్టు అందుకే తీసుకున్నారా నీకు? నేను అదే అనుకుంటున్నాను, నీకు ఎట్లా తీసుకున్నారని. చెట్టు నువ్వేమైనావు? వాలంటీర్. అదే కదా, చైర్ తీసుకురా, బిస్కెట్ తీసుకురా, కూల్ డ్రింక్ తీసుకురా అంటారు. అంటే పని మనిషి ఏదంటే చూస్తున్నావు. నేను చెప్పింది నిజమే కదా, అవన్నీ చేయాలి. నువ్వు నా కోసం ఒక బిస్కెట్ తీసుకుంటా, అదే ఇస్తావు కదా నువ్వు. అరే అర్జున్, ఫీల్ ఏం అవ్వకరా, నేను ప్రీతిని తీసుకొస్తా రేపు, సరేనా? వాటర్ రూమ్లో వచ్చేసాయి. 10 తర్వాత వాటర్ రూమ్లో ఉండాలి. నువ్వు ప్రీతిని తీసుకురావడం నా రెస్పాన్సిబిలిటీ, నేను తీసుకొస్తాను. కానీ నువ్వు నాకు బెంటన్ వాచ్ ఇప్పియాలి, అర్థమైందా? సరే తీసుకురా. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్. సిట్ డౌన్. అందరు కూర్చోండి. ఎందుకు ఇంత నాయిస్ చేస్తున్నారు? బయట స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్, ప్రాక్టీసింగ్ ఫర్ టుమారో, రైట్? మీరందరూ ఎందుకు మరి సౌండ్స్ చేస్తున్నారు? మీరందరూ పార్టిసిపేట్ చేయట్లే కదా, చేస్తున్న వాళ్ళని చేయనివ్వండి. మేడం మీరు ఎవరైనా వచ్చి పిలిస్తే వాళ్ళకి పంపండి, పిల్లలకి పార్టిసిపేషన్ కోసం. Am I clear? డాన్స్ టీచర్, అన్ని డాన్స్ ప్రాక్టీస్ అయిపోయాయా? అందరు పిల్లలవి పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారా? ఒకసారి నాకు చూపించండి. పీటీ సార్, పరేడ్ స్టూడెంట్ నీడ్స్ మోర్ ప్రాక్టీస్. కోఆర్డినేషన్ లేదు మీకు, అందుకే పిలిచాను నేను. ప్రాక్టీస్ బాగా చేయించండి వాళ్ళకి రేపు. అందరు చూస్తారు కదా, విఐపి గెస్ట్స్ అందరూ. సో మీరే చూసుకోవాలి అవన్నీ. Am I clear? ఏమ్మా అంజలి, చేయు, డాన్స్ చేయి, డూ ఇట్. నువ్వు నా ముందే చేయట్లేదు, రేపు ఇంతమంది ఆడియన్స్ ఉంటారు, వాళ్ళ ముందు ఎలా చేస్తావు మరి? డూ ఇట్, డూ మోర్ ప్రాక్టీస్. టీచర్ బాగా ప్రాక్టీస్ చేయించండి మీకు. ప్రాక్టీస్ అమ్మా. సో స్టూడెంట్స్, you all are representing our school, so keep our pride. Do more practice, keep in mind. Am I clear? Yes sir, yes. Do. I'm watching you. చూస్తున్నాను నేను. Yes sir. Okay. Sure. తప్పకుండా రావాలి మీరు కూడా. Yes. I'm watching you do. Yes sir. Hello. Mic testing. 1 2 3. 3 2 1. 1 2 3. 1 2 3. Mic testing. Kiran sir.
వైర్ చెక్ చేయండి. కనెక్షన్ చెక్ చేయండి. హలో 1 2 3 ఇప్పుడు వస్తుంది సార్ ఇప్పుడు. ఓకే డన్. 1 2 3 స్టూడెంట్స్ వినండి జాగ్రత్తగా. అనౌన్స్మెంట్ ఏంటంటే అందరూ వైట్ యూనిఫామ్ వేసుకొని రావాలి రేపు. వైట్ యూనిఫామ్ ఓన్లీ. వేరే సివిల్ యూనిఫామ్ వేసుకొని రావద్దు రేపు. ఇంకా వైట్ షూస్ వేసుకొని రావాలి. వైట్ యూనిఫామ్ ఓన్లీ, వైట్ యూనిఫామ్, వైట్ షూస్. నాన్ పార్టిసిపెంట్స్ మీరు క్లాస్ రూమ్ లో వెళ్ళి చిందరగోళం అలా ఏం చేయకూడదు. అర్థమవుతుందా? క్లాస్ రూమ్ లో అసలు ఎంట్రీ లేదు మీకు. అండ్ పార్టిసిపెంట్స్ మీరు కూడా యూనిఫామ్ లోనే రావాలి, వైట్ యూనిఫామ్ లోనే రావాలి. ఇక్కడ వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం మీరు వైట్ యూనిఫామ్ వేసుకొని రావాలి. ఇది అనౌన్స్మెంట్. వినండి జాగ్రత్తగా. అందరు వినండి. అనౌన్స్మెంట్ నెంబర్ 2. మీరందరూ రేపు అందరూ స్కూల్ కి 7:30 కి గ్రౌండ్ లో రిపోర్ట్ చేయాలి. అందరు గుర్తుపెట్టుకోండి 7:30. ఇంకా నాన్ పార్టిసిపెంట్స్ మీరందరూ క్లాస్ రూమ్ లో ఎంట్రీ అవ్వద్దు. క్లాస్ రూమ్ లో అసలు అడుగు పెట్టద్దు. అర్థమవుతుందా? ఇంకా ఎవరైనా క్లాస్ రూమ్ లో రేపు కనబడితే మాత్రం స్కూల్ వాళ్ళు మీ పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. అందుకే వెళ్ళకండి ఎవరు, సరేనా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్టూడెంట్స్ వినండి. లిసన్ కేర్ఫుల్లీ. నాకు అన్ని వినిపిస్తున్నాయి. లిసన్ కేర్ఫుల్లీ. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వెరీ ఇంపార్టెంట్. సో రేపు నేషనల్ యాంథమ్ థీమ్ జరుగుతున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారో ఆ ప్లేస్ లోనే ఉండాలి. అటు ఇటు తిరగొద్దు. ఏ నాన్సెన్స్ యాక్టివిటీ కూడా జరగొద్దు. ఏదైనా ఇలా యాక్టివిటీ చేస్తే స్కూల్ ప్రెమిసెస్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది. మళ్ళీ డిస్క్వాలిఫై అయిపోతారు మీరు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఏ నాన్సెన్స్ యాక్టివిటీ కూడా చేయొద్దు. అర్థమవుతుందా? మైండ్ ఇట్. సో స్టూడెంట్స్, నేను చెప్పిన అనౌన్స్మెంట్స్ అన్ని క్లియర్ గా గుర్తు పెట్టుకోండి. రేపు అందరూ క్లియర్ గా నీట్ గా రావాలి స్కూల్ కి, సరేనా? జై హింద్, జై భారత్. సో పిల్లలు, స్టూడెంట్స్, మీ అందరికీ రేపు ఏదైనా చిన్న డౌట్ ఏదైనా వచ్చినా కూడా రూమ్ నెంబర్ 05 అంటే రూమ్ నెంబర్ 5. రూమ్ నెంబర్ 5 లో వచ్చి మీ ఓవరాల్ కోఆర్డినేటర్ సోను మేడం ని కాంటాక్ట్ అవ్వండి. సోను మేడం అంటే నన్ను మీరందరూ కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? గుడ్ మార్నింగ్ టీచర్. ఏంటిరా ఈరోజు పిల్లలు ఇంత తక్కువ ఉన్నారు? అందరు పార్టిసిపేషన్ కి వెళ్ళారు. మీరు నలుగురు ఎందుకు ఉన్నారా? మీరు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయకపోయారా? వెళ్ళండి, అందరూ అనుకోండి. మే కమింగ్ టీచర్. కమింగ్. ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ నువ్వు? ప్రాక్టీస్ కోసం మేడం. ప్రాక్టీస్ కోసం? మళ్ళీ ఎందుకు వచ్చినావు క్లాస్ లోకి? వాటర్ బాటిల్ కోసం. ఇదేమైనా పార్క్ అనుకున్నావు? ఎప్పుడంటే ఎప్పుడు రావాలి, ఎప్పుడంటే ఎప్పుడు వెళ్ళాలి. ఇంకోసారి ఇక్కడ క్లాస్ కనిపించినావు అనుకో పనిష్మెంట్ ఉంటుంది. ఇంకోసారి రాకు. వెళ్ళి అక్కడే ఉండు, పార్టిసిపేషన్ లోనే ఉండు. చిమ్టి, ఆ డోర్ క్లోజ్ చేయమ్మా. అబ్బా, ముందే ఇంత వాయిస్ వస్తుంది, ఇంత నాయిస్ వస్తుంది. అబ్బా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో ఏంటో కానీ ప్రాక్టీస్ చేసుకుంటున్నారంట. ఇంతసేపు ఆ ప్రాక్టీస్ నా క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. రంగోలీ కాంపిటీషనా? అవునా? మా క్లాస్ గర్ల్స్ కి తీసుకెళ్ళండి. వీళ్ళందరినీ తీసుకెళ్ళండి. వీళ్ళంతా దాంట్లో మనకు వస్తారు. వీళ్ళకి ఎలాగో దాంట్లోనే ఇంట్రెస్ట్ ఉంది. మొత్తం చదువులో ఇంత కూడా ఇంట్రెస్ట్ లేదు, 0 ఇంట్రెస్ట్. ఆల్ గర్ల్స్ హ్యాపీ కదా? ఇప్పుడు గెట్ అవుట్. వెళ్ళండి అందరూ. సార్ ఓన్లీ 2 స్టూడెంట్స్ లెఫ్ట్. ఓకే. సో మీరు ఇద్దరు ఏం చేయండి అంటే అంత సిలబస్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, అవన్నీ నోట్ చేసుకోండి. అర్థమైందా? మీరు ఇద్దరికి చెప్తున్నా నేను. ఇంకా
పార్టిసిపేషన్ చేస్తున్నారు కదా ఆ స్టూడెంట్స్ కి మీరు చెప్పారు మళ్ళీ మంచిగా ఉండదు చెప్తున్నా చెప్పొద్దు ఎవరికి షేర్ చేయొద్దు అర్థముందా మీరు ఇద్దరే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోండి ఓకేనా ఎగ్జామ్ లో అవే వస్తాయి వాళ్ళతో చెప్పొద్దు మీరు టిక్ చేసుకోండి